చాలా మంది కపుల్ అడిగే క్వశ్చన్ గానీ, వాళ్ళు ఫేస్ చేసే వన్ ఆఫ్ ద కండిషన్ గానీ ఏంటంటే, మేల్స్‌లో వారికోసీల్‌తో ఎలా డయాగ్నోస్ చేశారు ఈ ప్రాబ్లమ్ అని డాక్టర్ చెప్పారు అని చెప్పి ఫైల్స్ పట్టుకొని వస్తా ఉంటారండి. లేదా యాక్సిడెంటల్‌గా మేము హస్బెండ్ కౌంట్ తగ్గడానికి కారణం ఏంటి అని చెప్పి ఇవాల్యుయేట్ చేసినప్పుడు వన్ ఆఫ్ ద రీజన్ మైట్ బి వారికోసిల్. వాళ్ళని టెస్ట్ చేసిన డయాగ్నోస్టిక్ టెస్ట్లు రాసినప్పుడు వారికోసిల్ విల్ బి ద వన్ ఆఫ్ ద కాజ్ అవ్వచ్చు. సో అసలు వారికోసిల్ అంటే ఏంటి? వారికోసిల్ అంటే ఎక్కడైతే స్పర్మ్ ప్రొడక్షన్ అనేది టెస్టిస్ లో జరుగుతుందో, సో దాని చుట్టూరా ఉన్న బ్లడ్ వెసల్స్, రక్తనాళాలు ఏవైతే ఉంటాయో అవి ఉబ్బుతాయి అన్నమాట. హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ అశ్విని, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 49 రాజమండ్రి బ్రాంచ్. సో డైలేటెడ్గా తయారవుతాయి, కొంచెం వాపులాగా వస్తాయి. సో దీనివల్ల ఏంటంటే అక్కడ లోకల్గా హీట్ అనేది పెరుగుతుందన్నమాట. సో దీన్ని కొంతవరకు స్పర్మ్ ప్రొడక్షన్ని తగ్గిస్తుంది. సో ఇలా కొంతవరకు స్పర్మ్స్ అబ్నార్మల్గా ఉండే ఛాన్సెస్, ఒక్కొక్కసారి డ్రాస్టిక్గా స్పర్మ్ కౌంట్ తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒక్కొక్కసారి ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ కూడా జరిగే అవకాశం ఉంటుందన్నమాట. సో వారికోసిల్ అని డయాగ్నోస్ అవగానే కంగారు పడాల్సిన అవసరం లేదు. దాన్ని మనం గ్రేడ్ చేసుకుంటాం అనమాట. దానికి కూడా గ్రేడింగ్ ఉంటుంది. సో వాళ్ళు చెప్పే కంప్లైంట్ బట్టి వాళ్ళకి ఏమైనా పెయిన్ ఉందా, ఇంకేమైనా స్వెల్లింగ్ ఉందా, లేదా వాళ్ళకి స్కాన్లో ఏమన్నా వారికోసిల్ కూడా గ్రేడింగ్ ఉంటుందన్నమాట, 1, 2, 3 అని. సో ఈ గ్రేడింగ్ బట్టి మనము ట్రీట్మెంట్ అనేది, సర్జరీ అనేది వారికోసిలెక్టమీ అని ఉంటుంది. సింపుల్ సర్జరీ, వారికోసిలెక్టమీ సర్జరీ అనేది సజెస్ట్ చేస్తాం అనమాట. సో వారికోసిలెక్టమీ అంటే ఆ వెయిన్స్ని ఏవైతే డైలేటెడ్గా ఉందో ఆ వెయిన్స్ని మనము లైగేట్ చేస్తాం అనమాట. దీనివల్ల మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చి స్పర్మ్ ప్రొడక్షన్ అనేది నార్మల్గా అయ్యే ఛాన్సెస్ చాలా మందిలో చూస్తాం. కాకపోతే వన్స్ ఈ ప్రొసీజర్ అనేది ఎవరికి సజెస్ట్ చేస్తాం? గ్రేడ్ 3, గ్రేడ్ 4 వారికోసిల్ అని డయాగ్నోజ్ అయిన వాళ్ళు, అంటే 3rd, 4th స్టేజ్లో, 1, 2 స్టేజ్లో ఉన్న వాళ్ళకి అవసరం లేదండి. 3rd కానీ 4th స్టేజ్లో వారికోసిల్ ఉంటే అప్పుడు దానికి సర్జరీ చేస్తే డెఫినెట్గా కౌంట్ మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నార్మల్ అవటానికి కూడా మనం కొంత పీరియడ్ ఇవ్వాలన్నమాట. అట్లీస్ట్ 2 months టైం ఇవ్వాలి. సర్జరీ అయిన తర్వాత 2 months తర్వాత మళ్ళీ మనం సిమెన్స్ అనాలిసిస్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇంప్రూవ్మెంట్ అనేది మనకి కొంతమందిలో చూస్తాము. సో వారికోసిల్ అందరిలోని సర్జరీ వరకు అవసరం లేదు. సో మనం గ్రేడింగ్ ఇస్తాం. వాళ్ళ కండిషన్ బట్టి మనము సర్జరీ ప్రిఫర్ చేసిన తర్వాత సిమెన్ టెస్ట్ చేస్తే వాళ్ళ మార్ఫాలజీ, స్పర్మ్ యొక్క మార్ఫాలజీ ఇంప్రూవ్ అయ్యి కొంతమంది న్యాచురల్గానే కన్సీవ్ అవుతారు. సో కొంతమందికి మనం ట్రీట్మెంట్ ఇస్తే ట్రీట్మెంట్లో సక్సెస్ రేట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. లేదా స్టిల్ స్పర్మ్ అనేది సర్జరీ తర్వాత కూడా అది ఇంప్రూవ్ అవ్వట్లేదు అని అంటే మనము టీసాకి వెళ్ళచ్చు అనమాట. డైరెక్ట్గా స్పర్మ్స్ ఎక్కడైతే ప్రొడ్యూస్ అవుతాయో టెస్టిస్లోంచి, అక్కడి నుంచి మనం స్పర్మ్ శాంపుల్ అనేది కలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా కపుల్స్ ఎవరన్నా ప్రాబ్లం ఫేస్ చేస్తున్న ఈ కండిషన్తో మీరు ఉన్నారు అని అంటే డెఫినెట్గా మీ ఫైల్స్ ఏమన్నా ఉన్నా, మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా డెఫినెట్గా నన్ను వచ్చి రాజమండ్రి బ్రాంచ్లో కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.